ఇది పేజ్ లేఅవుట్ చూడండి. ఎప్పుడు ఆప్షన్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ఏదైనా పేపర్ మీద మనం ప్రింటింగ్ తీసుకుంటున్నాము అన్నప్పుడు ఈ పేజ్ లేఅవుట్ అయితే కావాలి. పేపర్ మీద మనకి ఏది లేదు అన్నప్పుడు ఈ పేజ్ లేఅవుట్ గురించి పెద్ద అంత అవసరం అయితే ఉండదు. మనకు ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు అసలు ఫస్ట్ పేజ్ మనకి ఎక్కడి వరకు అయ్యింది, ఎన్ని పేజెస్ ఉన్నది, మనకి ఇది ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఏమీ చూపించదు. స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు మీ పేజ్ లేఅవుట్ చూపించాలి అంటే ఫస్ట్ టైం మీరు ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఎక్సెల్ని ప్రింట్ ప్రివ్యూ చూడండి ఒకసారి. ప్రింట్ ప్రివ్యూ సో చూసిన వెంటనే ఇక్కడ కనిపించే ఆప్షన్స్ కూడా మీకు పేజ్ లేఅవుట్ సంబంధించినవి. పేజ్ సెటప్ అని కనిపిస్తున్నాయి చూడండి, ఇవి కూడా పేజ్ లేఅవుట్ ఆప్షన్సే. మనం పేజ్ లేఅవుట్ నుంచి కూడా వచ్చి చూద్దాం. అయితే చూడండి ఒకసారి ప్రింట్ ప్రివ్యూ అప్లై చేశాక మనకి ఇక్కడ బార్డర్స్ అయితే వచ్చేసినాయి. ఈ రకంగా డాటెడ్ లైన్స్, కొంచెం జూమ్ చేస్తే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. చూడండి ఈ లైన్స్ ఏమో మనకి ఎక్సెల్కి సంబంధించిన గ్రిడ్ లైన్స్, ఇవి పేజీకి సంబంధించిన లైన్స్. ఇప్పుడు అంటే మన పేజ్ ఎక్కడి వరకు ఉందంటే 33 రోస్ ఉన్నాయి, జే వరకు కూడా కాలమ్స్ ఉన్నాయి. ప్రింట్ ప్రివ్యూలో కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇక్కడ దాకా ఓకే, మనకు కావాల్సిన డేటా అనేది పేజ్ లోపలికే ఉన్నది కాబట్టి సరిపోయింది. పేజ్ కంటే ఎక్స్ట్రా ఉంది. నేను ఏం చేస్తానంటే ఒకసారి జస్ట్ ఈ వాల్యూస్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కాపీ తీసుకుంటున్నాను. అంటే మనకి పేజ్ కంటే ఎక్స్ట్రాగా ఉన్నాయి. సెకండ్ పేజ్లోకి 3 కాలమ్స్ వచ్చేసినాయి. ఇవి ఇప్పుడు అడ్జస్ట్ చేయాలంటే పేజ్ లేఅవుట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా 1 by 1 చూద్దాం. అయితే ఎన్ని కాలమ్స్ ఉన్నా ఎన్ని రోస్ ఉన్నా ఒకే పేజ్లో అడ్జస్ట్ చేయడం కుదరదు, కొంతవరకే అవుతుంది. ఆ పేజ్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి అవుతుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి సింపుల్ ఆప్షన్ ఏంటంటే మనం మార్జిన్స్ పెట్టేసుకోవచ్చు. నార్మల్లో ఉంటుంది, నేరో మార్జిన్స్ పెడితే కొంతవరకు అడ్జస్ట్ అవుతాయి. చూద్దాం ఇక్కడ ఎంతవరకు ఉంది, జే దాకా ఉంది చూడండి. అలాగే ఎం, ఓకే, ఈ రకంగా కేఎల్ఎం అనేది నెక్స్ట్ పేజ్లోకి వచ్చింది. మార్జిన్ నేరో ఇవ్వడం వలన మీకు కే అనేది ఒకటి యాడ్ అయింది. అంటే మీకు ఇక్కడ బార్డర్ చేంజ్ అవుతుంది చూడండి. అంతకుముందు నేరోలో ఉన్నప్పుడు బార్డర్ జేతో ఎండ్ అయింది. ఇంకొక కాలమ్ని అయితే యాడ్ చేయగలము. మరి ఈ 2 కాలమ్స్ని కూడా యాడ్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఉన్నవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. నేరో అంతకంటే ఏమన్నా మార్జిన్స్ అయితే ఉన్నాయా, కస్టమ్ మార్జిన్స్, సార్ ఆప్షన్స్ చూద్దాం. ఇంకా లెఫ్ట్ మార్జిన్ 0.25 ఉన్నది, ఎందుకంటే డిక్రీజ్ చేయడానికి అయితే మనకి చేసినా కూడా బాగోదు, కావాలంటే చేసుకోండి. ఒకసారి డిక్రీజ్ చేసి అయితే చూద్దాం. ఇది 0 పెట్టేస్తున్నాను. ఇంకా ఓకే, ఏమన్నా చేంజ్ అయిందా, ఇంకొకటి యాడ్ అయింది. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. చూడడానికి అయితే అంత బాగోదు. ఇదిగో ఈ రకంగా చూడండి, అసలు బార్డర్ లేకుండా చివరి నుంచి వచ్చేస్తుంది. ఎంతో కొంత మినిమంగా ఉంటే బెటర్. కస్టమ్ మార్జిన్స్ అంటే అదే ఆప్షన్. ఇది 0.25 ఉండేది, అదే ఇచ్చేస్తున్నాను నేను. అలా ఉంటేనే బెటరు. సో చూడండి 0.25 తేడా వస్తే మనకి ఒక కాలం అనేది పోతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓరియంటేషన్లో మనకి పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ మార్చుకోవచ్చు. మీకు ఎంఎస్ వర్డ్లో కూడా చెప్పాను. పోర్ట్రైట్ అంటే మనకి పేజ్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది. ల్యాండ్స్కేప్ అనేటప్పటికి ఏంటంటే అడ్డంగా కనిపిస్తుంది, అదొక ఆప్షన్. అయితే ల్యాండ్స్కేప్ ఇస్తే ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి, 33 రోస్ ఉన్నాయి. మీరు ఆప్షన్ ల్యాండ్స్కేప్ పెట్టగానే ఓకే, కాలమ్స్ అయితే మనకి కావాల్సిన దానికంటే 2 ఎక్స్ట్రానే వచ్చినాయి. కానీ రోస్ చూడండి, మనకి ఇక్కడ రోలో డేటా లేదు కాబట్టి ఓకే. ఒకవేళ రోలో డేటా ఉన్నప్పుడు అది సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఏదో ఒకటి ఆప్షన్ మనం రోస్నన్నా కాలమ్స్నన్నా వదులుకోవాలి. అన్నీ కలిపి ఒకే పేజ్లో ఇన్సర్ట్ చేయడం అంటే కుదరదు మన పేజ్ని బట్టి. కాదు, ఇలా పోర్ట్రైట్లో ఉండగానే మీరు అడ్జస్ట్మెంట్ చేసేయాలి అంటే పక్కకు వచ్చేయాలి అంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ మీరు ప్రింటర్ మీద పెట్టే పేపర్ బట్టే ఉంటుంది అదే పేజ్ సైజ్. జనరల్గా మనం A4 పేపర్స్ తీసుకుంటాం. A4 పేపర్స్లో ఇంతవరకే ఉంటాయి. A4 పేపర్స్ లేదా లెటర్ ఆల్మోస్ట్గా 2 డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. 8.5 x 11, 8.27 x 11.6. ఆల్మోస్ట్గా 2 పేపర్లు ఒకేలా చెప్పుకోవచ్చు. మీరు పేపర్ సైజు మార్చుకోవచ్చు. కావాలంటే A3 పెట్టారనుకో, మీకు చూడండి సైజ్ ఎంత వచ్చిందో, P దాకా వచ్చింది, అలాగే 53 దాకా వచ్చింది. కానీ మీకు A3 పేపర్ ఇలా ఇచ్చి ఫైల్ సేవ్ చేసేసి ప్రింటింగ్ ఇవ్వాలంటే ప్రింటర్ మీద A3 ఉండాలి మీకు. రెగ్యులర్ ప్రింటర్స్, మనం చూసే ప్రింటర్స్ అన్నీ కూడా A4కే సపోర్టెడ్. మరి మీరు A3 ఇస్తే ఆ ప్రింటర్ మీద A4 పేపర్ ఇచ్చినప్పుడు ఆ ఎడ్జెస్ అనేవి ఆ A4 పేపర్ల మీద ప్రింట్ అయ్యే పార్టే అవుతుంది, మిగతా పార్ట్ వదిలేస్తుంది. కాబట్టి అసలు సైజుని మనం ప్రింటర్ని బట్టి మార్చాలి తప్ప డైరెక్ట్గా ఫైల్ని బట్టి సైజు మార్చకూడదు మనం.
మీకు జనరల్గా A3 పేపర్స్ అవి ఏంటంటే జిరాక్స్ మిషన్స్ మీద ఉంటాయి తప్ప నార్మల్ రెగ్యులర్గా మనం హోమ్ పర్పస్ ప్రింటర్స్ బయట యూజ్ చేసే మన ఇంటర్నెట్ షాప్లో ఉండే ప్రింటర్స్ అవి కూడా A4నే సపోర్ట్ చేస్తాయి. అందువలన మనం ఇక్కడ సైజ్ అసలు ముట్టుకోం. జిరాక్స్ మిషన్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అందులో A4కి ఒక ట్రే, A3కి ఒక ట్రే, ఇంకా వేరే పేపర్స్ కూడా పెట్టుకోవడానికి ట్రేస్ ఉంటాయి సపరేట్గా. వాటిల్లో అయితే అవుతుంది తప్ప రెగ్యులర్ ప్రింటర్లో అయితే అవ్వదు. నార్మల్ ప్రింటర్ మీరు కలర్ ప్రింటర్ అయినా బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ అయినా A4 సపోర్టెడ్ పేపరే పడుతుంది అందులో. అంతకు మించి విడ్త్ పెరగదు ప్రింటర్కి. ప్రింటర్ కొంచెం మనకి లిమిటెడ్ విడ్తే ఉంటుంది. మీకు A3 పేపర్ వచ్చినప్పటికీ A4 పేపర్ అంటే జనరల్గా మనం చూసే అన్ని కూడా A4 పేపర్స్. A3 అనేటప్పటికి ఆల్మోస్ట్గా A4కి 1.5 టైమ్స్ ఉంటుంది. ఆ విడ్త్ ప్రింటర్ లేదు కదా అంత విడ్త్ మన దగ్గర పెట్టడానికి. అవి అవుతాయి జిరాక్స్ మిషన్స్ మీద అవుతాయి. అంటే ఆ మిషన్ ఇచ్చి ప్రింటింగ్ చేస్తున్నాం అన్నప్పుడు తప్ప అసలు మనం ఈ సైజ్ అనేది మన ప్రింటర్ సపోర్ట్ లేనప్పుడు సైజుని వాడకూడదు. మనం ప్రింటర్ సపోర్ట్ ఉంటేనే ఈ సైజ్ దగ్గరికి రావాలి మనం. మరి మిగతా ఉన్న ఆప్షన్స్ తోటి మనం సైజ్ని అడ్జస్ట్ చేసుకోవడమే A4కి సంబంధించిన సైజ్. అయితే ఈ 2 కాలమ్స్ని అడ్జస్ట్ చేయలేకపోతున్నాం. అంతకు మించి చేయలేకపోతున్నాం అంటే చెయ్యొచ్చు. ఓరియంటేషన్ పోర్ట్రైట్లోనే పెడుతున్నాను, లెటర్ అలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ చూడండి కొంచెం మనకి ఎక్స్ట్రా ప్లేసెస్ అయితే కనిపిస్తున్నాయి. అవి ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు సైజుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా జాగ్రత్తగా మనం చేసే పని. ఇదంతా సెలక్షన్ చేసేస్తున్నాను. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. అంటే విడ్త్ ఇప్పుడు చూడండి నాకు ఇంత అవసరం లేదు. ఇది ఇలా ఇచ్చినా సరే నాకు క్లారిటీ ఏం మిస్ అవ్వట్లేదు. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. అయితే చూడండి ఒకసారి షీట్ అంతా సెలెక్ట్ చేయాలి అంటే మీకు ఇలా సెలెక్ట్ చేస్తే మీకు ఓన్లీ సెల్స్ సెలెక్ట్ అవుతున్నాయి. లేదు షార్ట్ కట్ Ctrl+A ప్రెస్ చేయండి, మొత్తం అన్న సెలెక్ట్ అవుతుంది. లేదంటే ఈ రోకి కాలంకి మధ్యన సెంటర్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేస్తే షీట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇలా షీట్ అంతా సెలెక్ట్ అయినప్పుడు ఈ ప్లేసెస్ అనేవి అన్నీ కూడా నేను ఒకేసారి అడ్జస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని కాలమ్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒకేసారి అడ్జస్ట్ చేస్తున్నాను. ఎలాగా అంటే సో అన్నీ కూడా ఒకే విడ్త్లో అయితే అడ్జస్ట్ అయిపోయినాయి. కానీ మనకి పేజెస్ని దీంట్లోకి తీసుకురావాలి అంటే నేను అన్నీ కూడా ఇప్పుడు డిక్రీజ్ చేసేస్తున్నాను. చూడండి సో అన్నీ డిక్రీజ్ అయిపోయినాయి. ఇంకా కావాల్సిన కాలమ్స్ ఎక్స్ట్రానే వచ్చినాయి చెప్పాలంటే. అయితే అన్నీ సరిపోయినాయి. కొన్నిటికి మాత్రం ఈ నెంబర్స్ ఉన్న వాటికి సరిపోయింది. కానీ టోటల్ రిజల్ట్ అనేది ఒకే కాలంలో వస్తే బాగుండేది. అలాగే పాస్ ఫెయిల్ అనేది ఒకే కాలంలో వస్తే బాగుండేది. ఇవి చెయ్యాలి అంటే వీటిని ఇండివిజువల్గా ఎలాగన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. లేదు అంటే ర్యాప్ టెక్స్ట్ అనేది మనకు ఉంటుంది. ర్యాప్ టెక్స్ట్ చేసేయండి. టోటల్ రిజల్ట్ను కూడా ర్యాప్ టెక్స్ట్ చేసేయండి. మరి ర్యాప్ టెక్స్ట్ చేసినప్పుడు కరెక్ట్గా కనిపిస్తున్నాయా? ఎందుకు కనిపించట్లేదు అంటే రో హైట్ అడ్జస్ట్ చేయండి సార్. చూడండి నేమ్ కొంచెం అడ్జస్ట్ చేస్తాను. మీకు అయినా సరే పేజ్ చూడండి ఇంకా ఎక్స్ట్రా కాలమ్సే ఉన్నాయి మనకు కావాల్సిన దానికంటే. ఈ రకంగా అడ్జస్ట్ చేసి కొంతవరకు మనం ప్రింటింగ్ అనేది అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ప్రింట్ ప్రివ్యూ చూస్తే మీకు ఇంకా స్పేస్ క్లియర్గా కనిపిస్తుంది ఎక్స్ట్రాగా ఉన్నట్టు. ఇంకా కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఇది మనం అడ్జస్ట్ చేయడానికి మనం చేసిన టెక్నిక్ తప్ప అన్ని కాలమ్స్ని యాడ్ చేసేయడం అయితే కుదరదు మనకి. ఎన్ని కాలమ్స్ అన్నా దీంట్లోకి తీసుకురాగలమా? అలా తీసుకురాలేము మనం. ఇంకా ఈ 2 కూడా ఉన్నాయి. ఈ 2 కూడా అవసరం అయితే ర్యాప్ టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు. సో చేసి అడ్జస్ట్మెంట్ చేయండి. టోటల్ పాస్ ఫెయిల్ లేదంటే ఈ 2 కూడా మళ్ళీ ర్యాప్ టెక్స్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే కొంతవరకు చేయగలుగుతున్నాం మనం ఉన్న ఆప్షన్స్ తోటి. అంటే పేజ్ సైజుని చేంజ్ చేయకుండా ఉన్న దాంతో అడ్జస్ట్మెంట్ అయితే చేయగలుగుతున్నాం. ఇంకా ఇప్పుడు ఇది అడ్జస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి కూడా ఫిల్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా ఫిల్ చేసేస్తాను. చూడండి ఏవో నెంబర్స్ తోటి ఈ కాలమ్స్ని కూడా ఖాళీ లేకుండా ఫిల్ చేస్తాను నేను. లేదు ఇలాగైతే ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అదే పేజ్లో తీసుకురావాలంటే ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకంటే పేజ్ అయిపోయింది. మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్స్ మనం చేసేసాం ప్రింట్ ప్రివ్యూలో. మ్యాక్సిమం ఇంకా అంతకుమంది పక్కన బార్డర్స్ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ కూడా ఏమీ లేవు. ఏదైనా చేస్తే ఒక కాలం యాడ్ చేయగలం తప్ప అంతకు మించి అయితే అడ్జస్ట్మెంట్ ఏమీ చేయలేం.
మార్జిన్స్లోకి వెళ్ళి కస్టమ్ మార్జిన్ అవసరమైతే ఇది 0 చేసేసి ఇది 0 చేసేసి చేస్తే ఏదో ఒకటి యాడ్ అయింది. అంతకుమించి ఇంకా ఇవన్నీ కూడా దీంట్లోకి తీసుకురావాలి అనేది కుదరదు. ఎందుకంటే కొన్ని పేజెస్ మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ రావాలి, మొత్తం డేటా అంతా ఒకే పేజ్లో ఇన్సర్ట్ చేయలేము. కొంతవరకు మనం మ్యాక్సిమం వరకు అడ్జస్ట్ చేయగలం. చూడండి, ఇంకా లెఫ్ట్ రైట్ బార్డర్స్ కూడా లేవు, ఆల్మోస్ట్ పేజ్ అంతా కంప్లీట్ అయింది. దీనికి ఒక ఆప్షన్ ఏంటంటే ఓరియంటేషన్ చేంజ్ చేసుకోవచ్చు, అప్పుడైతే సరిపోయింది. కానీ ఓరియంటేషన్ చేంజ్ చేస్తే మనకి రోస్ మిస్ అయిపోతుంది. అంటే అన్ని రోజులో డేటా ఉన్నప్పుడు అయితే చేయలేము. ప్రజెంట్ డేటా లేదు కాబట్టి రోజులో ఓరియంటేషన్ కూడా లిమిటే కదా, మరి 23 వరకే ఈ పేజ్ తీసుకుంటుంది. కాదు నాకు ఒక 40 లైన్స్ ఇదే పేజ్లో కావాలంటే రావు. ఇక్కడ మార్జిన్స్ చూద్దాం, టాప్ బాటమ్ 0.75 ఉంది. మ్యాక్సిమం మారిస్తే 0.75 ఎంత చేయగలవు? 0 చేయగలవు. 0కి మించి ఇంక చేయలేము కదా. అలా చేస్తే టాప్లో ఒకరు బాటంలో ఒకరు అవుతుంది తప్ప ఇంకా ఎక్స్ట్రా రోస్ అయితే మనకి చేంజ్ అవ్వవు. సో ఇలా ఎక్కడో చోట డేటా అనేది మనకి ఆగిపోతుంది. ఒక పేజ్ దాటి ఇంకా మనం ఇవ్వాలి అనే డేటాని అదే పేజ్లో తీసుకురాలేము. ఇంకా ప్రింట్ ఏరియా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఏరియా అంటే ఈ 2 కాలమ్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి. మన దగ్గర డేటా లేదు కానీ డేటా ఉంటే ప్రింట్ అయ్యేవి, ఎందుకంటే బార్డర్ అనేది మనకి అక్కడ దాకా వచ్చింది కాబట్టి. అలాగే ఈ కాలమ్స్ కూడా ఈ రోస్ కూడా ప్రింట్ అయిపోతాయి మన దగ్గర డేటా ఉంటే. నాకు అలా అవసరం లేదు, డేటా ఎంతవరకు ఉంది ఇదే ఉంది. అది ఇప్పుడు ప్రింట్ ఏరియాలోకి వచ్చి సెట్ ప్రింట్ ఏరియా అనగానే చూడండి, మన ప్రింట్ ఏరియా ఎక్కడికి బార్డర్ చేంజ్ అయింది అంటే మిగతా కాలమ్స్లో డేటా ఉన్నా సరే మీకు ప్రింట్ అవ్వదు. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. మిగతా కాలమ్స్లో ఏదో ఒక డేటాని జస్ట్ దీన్నే కాపీ చేసేస్తున్నాను మళ్ళీ. చూడండి, ఇక్కడ లాస్ట్ హిందీతో ఆగిపోవాలి. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాం. హిందీతో ఆగిపోయింది, ఎందుకంటే పేజ్ మీకు ఈ బార్డర్ చూస్తే అర్థమైపోద్ది ఈజీగా. ఈ బార్డర్ అనేది మనకి ప్రింట్లో వస్తుంది అనేది. అలా ప్రింట్ ఏరియా కావాల్సిన చోట సెర్చ్ చేసుకోవచ్చు. క్లియర్ ప్రింట్ ఏరియా అంటే అసలు యాక్చువల్గా ఈ 2 కూడా రావాలి. మనం ఏంటంటే 2 కాలమ్స్ అవసరం లేదు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది ప్రింట్ ఏరియా అంటే లార్జ్ డేటా ఉన్నది. ఇలా కాకుండా నెంబర్ ఆఫ్ డేటా, మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, కొంత పార్ట్ ప్రింట్ కావాలి మనకి పేపర్ మీద, అంతా అవసరం లేదు. అలాంటప్పుడు అయితే ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటాని నేను ఎగ్జాంపుల్గా ఒకసారి కాపీ చేసేస్తున్నాను నెంబర్ ఆఫ్ షీట్స్కి. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్లోను ఈ డేటాని మళ్ళీ కాపీ చేసేస్తున్నాను. ఇలా డేటా అనేది నా దగ్గర ఉన్నది. ఇప్పుడు ప్రింట్ చూస్తే ఇక్కడ దాకా కూడా ప్రింటింగ్ అయితే అయిపోతాయి. ఇవంతా నాకు అవసరం లేదు, పర్టికులర్గా నాకు ఇక్కడ ప్రింట్ అయితే చాలు. అలాంటప్పుడు ప్రింట్ ఏరియాలోకి వచ్చి సెట్ అని పెడతాం. ప్రింట్ ప్రివ్యూ చూడండి ఇప్పుడు. మరి ఈ పేజ్ అంతా ఎంటీఏ, అవసరం లేదు నాకు. ఏది కావాలో అదే ప్రింట్ ఏరియాలోకి వస్తుంది. క్లియర్ ప్రింట్ ఏరియా అంటే క్లియర్ అయిపోతుంది. వేద్దాం, ఈ పార్ట్ నాకు ప్రింట్ అవ్వాలి. సెట్ ప్రింట్ ఏరియా అయితే పేజ్ ఒక పక్కకు పోతుంది, మనకి కరెక్ట్గా సెంటర్లో కానీ మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్స్ అయితే అక్కడ అవ్వట్లేదు. దానికి ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ మనకి ప్రింట్ టైటిల్స్ అనేది ఆప్షన్ అయితే ఓపెన్ చేయాలి. ఈ ఆప్షన్ చూడండి, ఓపెన్ చేసిన వెంటనే మీకు హెడ్డింగ్ ఏమొచ్చింది, పేజ్ సెటప్ అని వచ్చింది. మీకు అదే ఆప్షన్ని ప్రింట్ ప్రివ్యూ నుంచి చూసి ఇక్కడ పేజ్ సెటప్ కొట్టినా అదే ఆప్షన్ వస్తుంది. సో రెండిట్లో ఎక్కడి నుంచి అన్నా తీసుకోండి, ప్రాబ్లం లేదు. 2 కూడా ఒకే ఆప్షన్. ప్రింట్ ప్రివ్యూ అయిపోయిన తర్వాత ప్రింట్ టైటిల్స్, అంతకుముందు బ్రేక్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అప్పుడు ప్రింట్ టైటిల్స్లోకి వెళ్దాం. నాకు పేజ్ బ్రేక్స్ ఒకసారి ప్రింట్ ఏరియా అయితే క్లియర్ చేసేస్తున్నాను. మొత్తం ప్రింట్ ఏరియా క్లియర్ అయిపోయింది. పేజ్ ఎక్కడితో ఎండ్ అయింది, ఈ వై అనే కాలం తోటి పోర్ట్రైటే పెడుతున్నాను. ఇక్కడ మ్యాథ్స్ దగ్గరికి ఒక పేజ్ ఎండ్ అయింది. తర్వాత ఎండింగ్ మనకి 32 అనే రోలోకి ఎండ్ అయింది. నాకు అలా కాదు, పేజ్ మీకు డిఫరెంట్గా వేరే చోట బ్రేక్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ దగ్గర నుంచి నాకు బ్రేక్ అయితే కావాలి. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అనగానే మీకు చూడండి ఎక్కడితో పేజ్ ఎండ్ అవుతుంది, మారిపోతుంది. అలాగే ఇక్కడ దీంతో అయిపోయింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్ కావాలి. అంటే పేజ్ బ్రేక్ ఉన్న లిమిట్ని డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే పేజ్ సపోర్ట్ చేయాలి. డిక్రీజ్ చేయడం మాత్రం ఇష్టం, ఎక్కడికైనా డిక్రీజ్ చేయొచ్చు. 2 లైన్స్ కావాలి, 2 కాలమ్స్ కావాలి, చేసేసుకోవచ్చు. కాదు నీకు పేజ్ అనేది అంతకుముందు యాక్చువల్గా నీకు 32లో ఉన్నది, 50 దగ్గరికి పేజ్ ఎండ్ అవ్వాలి, 50 లైన్ అనేటప్పటికంటే పేజ్ సపోర్ట్ చేయాలి.
ఇంక్రీజ్ చేయడం పేజ్ సపోర్ట్ చేయాలి, డిక్రీజ్ చేయడం మనకి ఎక్కడన్నా సరే పేజ్ అయితే ఎండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సోషల్తో పేజ్ ఎండ్ అయిపోతుంది. ఇది మనకి ఇక్కడ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్. రీసెట్ అంటే మొత్తం పేజ్ బ్రేక్స్ రీసెట్ అయిపోయి మన పేజీకి తగ్గట్టుగా అరేంజ్ అయిపోతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను కానీ పెద్దగా అవసరం అయితే ఉండదు. ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎంఎస్ వర్డ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే లెటర్ హెడ్స్ వాటికి వాటర్ మార్క్ అని చెప్పాను, అదే ఆప్షన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ పిక్చర్స్లో పిక్చర్స్ అయితే వస్తాయి. శాంపుల్ పిక్చర్స్ ఏదో ఒకటి తీసుకొని ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయండి. మీకు ఈ రకంగా బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉపయోగం అయితే ఏమి ఉండదు, ఎందుకంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన మ్యాటర్ చూడలేము. అయితే బ్యాక్గ్రౌండ్ అనేది అక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో చూసినప్పటికి డార్క్గా లేదు, లైట్గా ఉన్నది. మనకి ఇక్కడ డార్క్ అయిపోయింది. ప్రింట్ ప్రివ్యూ చూస్తే రెగ్యులర్గానే ప్రింట్ ప్రివ్యూలోకి అయితే ఆప్షన్ అయితే రాదు మనకి. ఇక్కడ ఓన్లీ చెక్ చేసుకోవడానికి తప్ప పెద్ద అసలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు మనకి. ఇంకా ప్రింట్ టైటిల్స్ ఈ ఆప్షన్ అయితే చూద్దాం. అయితే ఇది ఎక్కడి నుంచి వేసినా మనకి ఇక్కడన్నా పేజ్ ప్రింట్ ప్రివ్యూలోకి వచ్చి పేజ్ సెటప్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసిన ఒకటే. ఇక్కడ చూద్దాం ఒకసారి 1 by 1 ఆప్షన్స్. మీరు పేజ్ ఎలా ఉందో చూడండి. ఈ రకంగా పేజ్ ఉన్నది. దీన్ని ఇప్పుడు డిఫరెంట్గా పేజెస్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా పేజ్ సెటప్. అంతకంటే ముందుగా నేను ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తున్నా. ఇలా ఇక్కడ దీనికి ఒక కలరు, వీటికి ఇంకొక కలర్. ఇది ఎందుకు అనేది మనకి పేజ్ సెటప్లో చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఇలా కొంతవరకు అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. నెక్స్ట్ అలాగే నేను అన్నింటికి కూడా బార్డర్ లేదా ఈ పార్ట్కి బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నాను. బార్డర్స్ కూడా అప్లై చేశాను. పేజెస్లో కొన్ని చేంజెస్ అయితే నాకు కావాల్సినట్టుగా చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇలాగైతే కనిపిస్తుంది. పేజ్ సెటప్ తీసుకోండి. ఇప్పుడు మార్జిన్స్ ఆల్రెడీ చూసాం. హెడర్ అండ్ ఫుటర్ అనేది ఆప్షన్ నుంచి అయితే చూద్దాము, పెద్ద అవసరం అయితే ఏం లేదు. పేజ్ కూడా పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ అనేది ఇక్కడ నుంచే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. మార్జిన్స్ చూడండి, షీట్ చూడండి. మార్జిన్స్ ఆల్రెడీ ఇందాక ఇచ్చాం మనం. ఇక్కడ నుంచి మార్జిన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఏదో డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకుంటే మార్జిన్ అయితే అడ్జస్ట్ అయింది. షీట్లో ఇప్పుడు గ్రిడ్ లైన్స్ అని టిక్ చేస్తున్నాను నేను. గ్రిడ్ లైన్స్ అని టిక్ చేయగానే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఏ రకంగా చేంజ్ అవుతుంది చూడండి ఒకసారి. మీకు ఈ రకంగా అయితే ఉన్నది. ఇప్పుడు గ్రిడ్ లైన్స్ టిక్ చేసి నేను ఈ ఆప్షన్ని ఓకే చేస్తున్నాను. ఓకే చేయగానే మీకు చూడండి ఇప్పుడు ఇది నేను పెట్టిన బార్డర్ డార్క్గా కనిపిస్తున్నాయి, కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి మీకు డాటెడ్ లైన్స్. అవి గ్రిడ్ లైన్స్. ఆ గ్రిడ్ లైన్స్ అంటే మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే గ్రిడ్ లైన్స్ ఇవే గ్రిడ్ లైన్స్. మీకు ఈ గ్రిడ్ లైన్స్ కూడా కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అంటే బార్డర్ వేరు, గ్రిడ్ లైన్స్ వేరు. నెక్స్ట్ ఆప్షన్ పేజ్ సెటప్లో సరే గ్రిడ్ లైన్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఈసారి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చి ఓకే చేస్తున్నాను. ఇప్పుడు దాకా మన పేజ్ కలర్స్ ఇవన్నీ కూడా అప్లై అయ్యి చూపిస్తుంది. మీకు ఒకవేళ కలర్ ప్రింటర్ ఉంటే ఇదే శాంపుల్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ నేను బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ పెట్టి ఓకే చేస్తున్నాను. చూడండి ఎలాగైపోయింది. ఇప్పుడు మీకు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అంటే మీకు ఏ కలర్ అయితే పెట్టామో కలరు ప్రింటర్ మీదకి రాదు. ఒకవేళ మీరు వాడుతున్నది కలర్ ప్రింటర్ అయినా సరే రాదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసేయండి. ఓకే, ఇది మన శాంపిల్. నెక్స్ట్ డ్రాఫ్ట్ క్వాలిటీ అని క్లిక్ చేసి ఓకే చేయండి. మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసిన కలర్స్ బార్డర్స్ పోయి, ఇది డ్రాఫ్ట్ క్వాలిటీ. రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి రో కాలమ్ హెడ్డింగ్స్ అంటే పైన అంతా ఏబిసిడీస్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ అంతా 1 2 3 4 ఉండాలి. అవి మనకి లేకుండానే ప్రింటింగ్ వస్తుంది. ఈ రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్ క్లిక్ చేసి ఓకే చేస్తే అవి మీకు యాడ్ అవుతాయి. చూడండి రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్ అంటే ప్రింటింగ్లో కూడా కావాలా వద్దా అనే దానికోసం. పెద్ద అవసరం అయితే మనకు ఉండదు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. అయితే నేను అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పేజ్ ఆర్డర్ అని ఉన్నది. ఇది నెంబర్ ఆఫ్ పేజెస్ తీసుకుంటున్నప్పుడు మనకి పేజ్ ఆర్డర్ ఎలా కావాలి అంటే మీకు ఇక్కడ ఫస్ట్ పేజ్ ఇక్కడది అయిపోయింది, ఇది సెకండ్ పేజ్ కింద ప్రింట్ అవ్వాలా లేదా ఇక్కడ నుంచి సెకండ్ పేజ్ ప్రింట్ అవ్వాలా అనే దానికోసం పేజ్ ఆర్డర్. నెంబర్ ఆఫ్ పేజెస్ మీరు ప్రింటర్ మీద ప్రింటింగ్ ఇచ్చినప్పుడే ఈ పేజ్ ఆర్డర్ అనేది అయితే ఉపయోగపడుతుంది. చూడండి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్, ఫోర్త్ అలా ప్రింట్ అవ్వాలా, లేదు ఫస్ట్ సెకండ్ లెఫ్ట్కి ప్రింట్ అయ్యి మళ్ళీ కిందకి రావాలా.
ఏది కావాలంటే అది ఆర్డర్ అయితే, అంటే జస్ట్ మనం ఎలా అరేంజ్ చేసుకుంటాం, పేజెస్ అరేంజ్ చేసి దాన్ని ఒక బుక్లెట్ చేయడానికి అంతే. మార్జిన్స్లో నెక్స్ట్ చూడండి ఒకసారి, నేను ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ ఈ పార్ట్కే తీసుకుంటున్నాను, అంటే నాకు ఈ పార్ట్ ఒకటి ప్రింట్ అయితే చాలు. బార్డర్స్ అవి కూడా ఉన్నాయి కదా, లేదా ఈ పార్ట్ ప్రింట్ అయితే చాలు అనుకుంటున్నాను. దీనికోసం ఇప్పుడు పేజ్ లేఅవుట్కి వచ్చి సెట్ ప్రింట్ ఏరియా ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూడండి, పేజ్ అయితే ప్రింటింగ్ అయితే అయ్యింది, కానీ ఈ పక్కన వేస్టేజ్ అంతా అడ్జస్ట్మెంట్ అనేది నాకు కరెక్ట్గా అవ్వట్లేదు. దానికోసం మళ్ళీ పేజ్ సెటప్ ఆప్షన్ ఓపెన్ చేయండి, మార్జిన్స్. మీరు మార్జిన్స్ ఎలా కావాలో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఆప్షన్స్ హారిజాంటల్ అని టిక్ పెట్టగానే మీకు చూడండి పేజ్ ఎగ్జాక్ట్ సెంటర్లో అరేంజ్ అయిపోయింది, మీకు కావాల్సిన ఆ టేబుల్ పార్ట్. ఇంకొక ఆప్షన్ వెర్టికల్లీ అని టిక్ పెట్టగానే ఎగ్జాక్ట్ సెంటర్కి అరేంజ్ అయిపోతుంది. అది చూడాల్సిన పని లేదు, కరెక్ట్గా సెంటర్ ఉందా లేదా అని. సో ఇలా జనరల్గా ఎప్పుడు ఇస్తామంటే పైన ఏదన్నా మనకి లెటర్ హెడ్ అది ఉన్నది, మ్యాటర్ అది ఉన్నది అన్నప్పుడు ఇస్తాం. అలా ఎలా కావాలో అలా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటారు. మీకు ఇక్కడ శాంపిల్ మారుతూ ఉంటారు ప్రతిదానికి, మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే డైరెక్ట్ ప్రింట్ ప్రివ్యూ వచ్చేసినట్టు. ఇక్కడే మనకి హెడర్ ఫుటర్ ఉన్నది, డైరెక్ట్గా హెడర్ ఫుటర్ అనేది ఇక్కడ రాసియచ్చు. మీరు కస్టమ్ హెడర్ తీసుకొని లేదా కస్టమ్ ఫుటర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ హెడర్ నేను ఇక్కడ రాసేస్తున్నాను, మై డేటా టేబుల్ ఏదో రాశాను ఇక్కడ నేను హెడ్డింగ్. ఓకే అని చేయగానే మీకు చూడండి మై డేటా టేబుల్ అనేది మీకు హెడర్ అంటే ఎంఎస్ వర్డ్లో ఉన్న హెడర్స్. జనరల్గా హెడర్ ఫుటర్ ఇక్కడ అంతగా మనం అవసరం ఉండదు, కావాలంటే చేసుకోవచ్చు కస్టమ్ ఫుటర్. ప్లీజ్ చెక్ ఇట్ ఏదో ఇలా రాశాను సంథింగ్, మీకు అలా కావాల్సింది ఏదైతే రాసుకోండి. మళ్ళీ దీనికి ఫాంట్ ఎలా మార్చుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలి, ఇవన్నీ మామూలే, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. చూడండి ఈ రకంగా ఫుటర్ అనేది కింద వస్తుంది. ఇవి హెడర్ ఫుటర్ ఆప్షన్స్, మీకు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. పేజ్ సెటప్ అనే ఆప్షన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రింట్ ఏరియా కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఈ ఆప్షన్ కూడా మనకైతే అయిపోయింది, షీట్ అనే ఆప్షన్ కూడా. ఇంకా నెక్స్ట్ స్కేల్ టు ఫిట్, ఇది మనకి ఒక్కొక్క కేసెస్లో అవసరం అవుతుంది. ఇక్కడ ఒకసారి అయితే మొత్తం ఫార్మాట్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను, ఏ ఫార్మాట్స్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఫార్మాట్స్ రిమూవ్ చేయాలి, ఎలాగా ఆప్షన్ మరి అంటే నాకు రెడ్ కలర్, బ్యాక్గ్రౌండ్, బార్డర్స్ ఏవి వద్దు, ప్లెయిన్గా మ్యాటర్ కావాలి. హోమ్లోకి వచ్చి చూడండి, ఇక్కడ హోమ్లో ఆప్షన్ మనకి క్లియర్లోను క్లియర్ ఫార్మాట్స్ అని ఉంటుంది. ఫార్మాట్స్ అని కొట్టగానే చూడండి మొత్తం ఫార్మాట్స్ పోయి మనకి ప్లెయిన్ బ్లాక్ కలర్లో డేటా మాత్రమే కనిపిస్తుంది. ఓకే, పేజ్ ఎలాగైతే ఉంచుకుందాం. ఎలా ఉంచిన తర్వాత ఇప్పుడు పేజ్ ఎక్కడ దాకా వస్తుంది, క్యూ దాకా ఒకటే వస్తుంది, అలాగే 32 వరకు వస్తుంది. ప్రింట్ ప్రివ్యూ చూడండి, క్యూ వరకు కూడా మనకి ఆ పేజ్లో అరేంజ్ అవ్వడం చూసాం మనం. ఇప్పుడు విడ్త్ హైట్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జనరల్గా అవి చూడండి, హైట్ అనేది విడ్త్ అనేది ఒక 2 పేజెస్లో అడ్జస్ట్ చేశాను నేను. 2 పేజెస్లో అడ్జస్ట్ చేసినప్పుడు బార్డర్ అనేది పోయింది మనకి, మరి పోయా బార్డర్ ఎక్కడికి రీచ్ అయింది, ప్రింట్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి. చూడండి అంతకుముందు మనకి ఏ రో వచ్చింది, క్యూ, ఇప్పుడు ఏ రో వస్తుంది, ఏఏ. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే 2 పేజీలు కలిపి ఒకే షీట్లో అరేంజ్ అయిపోయింది, కానీ మీకు చూడడానికి ఫాంట్ మాత్రం ఇలాగే కనిపిస్తుంది. అంటే ఆప్షన్ అయితే పెట్టచ్చు, కానీ పెద్ద ఉపయోగం అయితే ఉండదు మనకి, ఎందుకంటే బాగా అది జూమ్ చేసి చూసినప్పుడు తప్ప చూడలేము. మీకు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ స్కేల్ అనేది అంతకుముందు మీకు సింగిల్ పేజ్ ఉన్నప్పుడు చూడండి, ఆటోమేటిక్ కానీ సింగిల్ పేజ్ కానీ ఓకే చేంజ్ అవ్వట్లేదు. కంట్రోల్ జెడ్ చేద్దాం, అది ఎందుకంటే తీసేసుకుంది కాబట్టి చేంజ్ అయితే అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ స్కేల్ అనేది ఎంత ఉండాలంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు 100లో ఉండాలి. 100లో ఉన్నప్పుడు క్యూ చూడండి, క్యూ కూడా తీసుకున్నాను. ఇది నేను ఇప్పుడు విడ్త్ అనేది 2 పేజెస్ పెట్టగానే స్కేల్ ఎంత మారిపోతుందో అబ్జర్వ్ చేయండి. అంటే 100లో ఉండేది 40% కంప్రెస్ అయిపోయింది. మీకు సేమ్ అదే ప్రాసెస్లో హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే హైట్ మనకి రోస్ అయితే ఇక్కడ ఎంతవరకు 49 దాకా తీసుకున్నది రోస్. మీరు అది కూడా కావాలంటే 2 పేజెస్లో ఇలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ చూద్దాం.
రో అయితే మళ్ళీ చూపించలేదు. చూడండి ఇంకా కింద అయితే వచ్చింది. మీకు ఇక్కడ నుంచి అయితే చూడలేకపోతున్నాం మనం. ఇక్కడ రో నెంబర్స్ ఉన్నాయి కదా 33. ఇంకా పైన మనం అన్ని వదిలేసాం డేటా అనేది. సో ఎడిషనల్గా 49 కంటే ఎడిషనల్ రోస్ అయితే యాడ్ అవుతున్నాయి మీకు. ఎందుకు యాడ్ అవుతున్నాయి అంటే ఇది మనం హైట్ని అడ్జస్ట్ చేసేసాం. అలా అంటే ఉన్నాయి కదా అని ఆప్షన్స్ అన్ని పేజీలు అడ్జస్ట్ చేసేస్తే అసలు డేటా కనబడకుండా పోతుంది మనకి మొత్తానికి. 2 పేజెస్కి ఏమీ చూడలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 పేజెస్ అడ్జస్ట్ చేసి ప్రింట్ ప్రివ్యూ అనేది చూస్తే ఇక్కడ మీకు ఓకే అప్పుడే కూడా అవ్వలేదు. ఇంకా స్కేల్ 100% వస్తుంది కదా, ఇంకా అప్పుడే అవ్వలేదు మీకు. 3 పేజెస్ చెక్ చేద్దాం ఒకసారి. 98 వచ్చింది. 3 పేజెస్ కూడా బాగానే ఉన్నది. క్యూ తర్వాత ఆర్ అనేది వచ్చింది. ఓన్లీ 2 పేజెస్ వరకు అయితే మీకు అప్లై అవుతుంది. మిగతా 3 పేజెస్ అంటే డేటా అంత ఉండాలి మీ దగ్గర. ఆ డేటా అంతా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతుంది. ఏం లేదు, సింపుల్గా చేసేటప్పుడు ఉన్న డేటా మొత్తం కాపీ చేసి వేరే పేజెస్కి పేస్ట్ చేసి అప్లై అవుతుందో లేదో చూడండి. తర్వాత అలాగే స్కేల్ కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ పెట్టేస్తున్నాను. ఈ స్కేల్ని కూడా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడంతో ఈ బార్డర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, స్కేల్ని డిక్రీజ్ చేస్తూ ఉంటే మీకు బార్డర్ అనేది మారుతుంది. స్కేల్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే బార్డర్ అనేది ముందుకు వస్తూ ఉంటుంది. 120% అంటే జూమ్ అవుతుంది సైజ్ మీకు. అంటే ఎక్కువ పేజెస్ ఉన్నా పర్లేదు, కానీ నాకు క్లియర్గా కనిపించాలి డేటా, లేదా డేటాతో పని లేదు పేజెస్ తక్కువ కావాలి అనేటప్పటికి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకే షీట్ ఆప్షన్స్ ఆల్రెడీ మనం చూసినవే. ఎక్కడంటే పేజ్ సెటప్లో చూసాం, ఒకసారి అవే ఆప్షన్స్ మళ్ళీ రిపీట్ చేద్దాము. గ్రిడ్ లైన్స్, ఇవన్నీ గ్రిడ్ లైన్సే కదా, మనకి ఎక్కడ కావాలా వద్దా గ్రిడ్ లైన్స్ అనేది తీసుకోవచ్చు. ప్రింటింగ్లో కూడా గ్రిడ్ లైన్స్ కావాలి అంటే ఈ గ్రిడ్ లైన్ ఆప్షన్ టిక్ పెడతాం. అలాగే హెడ్డింగ్స్, ఇక్కడ కనిపించే హెడ్డింగ్స్ అవసరం లేదు అంటే టిక్ తీసేస్తాం. ప్రింట్లో కూడా హెడ్డింగ్స్ కావాలా వద్దా ఈ ఆప్షన్. అంటే మనం ఎక్కడి నుంచి కూడా చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ పేజ్ సెటప్కి వచ్చి ఇక్కడే చేయాల్సిన పని లేదు. దానికే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆప్షన్స్. దాంతో ఈ ప్రాపర్టీ కూడా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి అరేంజ్ అనేది, ఇది మళ్ళీ రిపిటేషన్. ఇది మీకు అంతకుముందు ఎప్పుడు వచ్చింది చెప్తారా? బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, ఇటువంటివి అయితే రావాలి. చూడండి ఎప్పుడు వస్తాయంటే మీకు ఇక్కడ పర్టికులర్గా ఎక్సెల్లో అయితే మనం చూసామో లేదో చెప్పలేం, కానీ ఎంఎస్ వర్డ్లో అయితే చూసాం మళ్ళీ సేమ్ ఆప్షన్స్. అసలు ఈ ఆప్షన్స్ మీకు హైలైట్ అవ్వాలి అంటే ముందు ఇన్సర్ట్లోకి వచ్చి పిక్చర్ ఒకటి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ పిక్చర్, ఏదో ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయండి. ఈ రకంగా పిక్చర్ని అయితే ఇన్సర్ట్ చేసాం. ఎంఎస్ వర్డ్కి ఎంఎస్ ఎక్సెల్కి పిక్చర్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ పిక్చర్ మీద క్లిక్ చేసి మీరు పొజిషన్ సెట్ చేసుకోవాలి. అంటే ఏ పొజిషన్లో ఉన్నది లెఫ్ట్ రైట్ సెట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ ఉందా చూడండి, అసలు ఇక్కడ పొజిషన్ అనే ఆప్షనే లేదు మీకు. అంటే మీకు పొజిషన్ సెట్ చేయకుండానే ఇది ఈ రకంగా డ్రాగ్ చేసుకోవచ్చు పిక్చర్ని. ఇప్పుడైతే సైజ్ అయితే నేను కొంచెం కావాల్సినట్టుగా చేంజ్ చేసేస్తున్నాను. మీరు తీసుకునే చిన్న పిక్చర్ తీసుకుంటే ఎంతసార్లు ఎక్కువగా సైజెస్ని అడ్జస్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఈ రకంగా పిక్చర్ని అయితే ఇక్కడ తీసుకున్నాను నేను. ఇదే పిక్చర్ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇంకొకటి. ఇలా 2 పిక్చర్స్ అయితే తీసుకున్నాను. మిగతా పిక్చర్ టూల్స్లో పిక్చర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేమ్. బార్డర్ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి. నేను డిఫరెన్స్ కనపడటం కోసం ఒక పిక్చర్ని ఇలా బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అయితే 2 పిక్చర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పేజ్ లేఅవుట్లో చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ మనకు ఓపెన్ అయిపోయినాయి. అంటే పిక్చర్ పెట్టినప్పుడే ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్, పిక్చర్ మీద పిక్చర్ ఓవర్లాప్ చేసాం. ఇలా ఇప్పుడు సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్ ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మీకు పిక్చర్ చేంజ్ అవ్వడం అయితే కనిపిస్తుంది. బ్యాక్ వెళ్ళిపోతుంది, ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వస్తుంది. సెలక్షన్ పెయిన్ అనగానే మీకు పిక్చర్ 1 పిక్చర్ 2 అనేది సెలక్షన్లోకి వస్తుంది. ఏ పిక్చర్ని సెలెక్ట్ చేయాలనేది డైరెక్ట్గా మౌస్తో కూడా చేయొచ్చు. ఇంకా అలైన్మెంట్, లెఫ్ట్ సెంటర్ రైట్ అలైన్ చేయాలి. అయితే అక్కడ ఆప్షన్స్ లేవు, మనం అది డైరెక్ట్గా మౌస్తో అయితే అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా పిక్చర్కి సంబంధించిన ఆప్షన్స్. గ్రూప్ అనేది అయితే రావడం లేదు. గ్రూప్ అనేది మీరు 2 కూడా కంట్రోల్ పట్టుకొని 2 పిక్చర్స్ని సెలెక్ట్ చేయండి. గ్రూప్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. గ్రూప్ చేసుకుంటే ఉపయోగం ఏంటంటే 2 పిక్చర్స్ని సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు ఇవన్నీ కూడా అంతకుముందు ఎంఎస్ వర్డ్లో చెప్పిన ఆప్షన్స్. ఈ గ్రూప్ ఎంఎస్ వర్డ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ షేప్ను గ్రూప్ చేయగలుగుతున్నాం, ఇక్కడ పిక్చర్ని షేప్ని కూడా గ్రూప్ చేయగలుగుతున్నాం.
అలాగే రొటేట్ అంటే రొటేట్ చేయొచ్చు. ఇంకా అన్నీ కూడా మీకు సేమ్ ఆప్షన్స్. మళ్ళీ స్పెషల్గా చెప్పేది ఏం లేదు ఇక్కడ. ఈ రొటేషన్ కూడా మీకు ఇలాగనేది రొటేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు పిక్చరే కాదు, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక షేప్తో కూడా ట్రై చేయొచ్చు. మళ్ళీ షేప్లు పిక్చర్లు ఏది కావాలన్నా ఇన్సర్ట్కి వచ్చేయండి. క్లిప్ ఆర్ట్ షేప్స్ ఏదన్నా తీసుకోండి, ఒక 2 షేపులు గీసుకోండి. ఇలాగా ఇన్సర్ట్కి వచ్చి ఇంకొక షేప్ ఏదో తీసుకోండి. ఈ 2 షేపుల్ని మీరు కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేయండి, గ్రూప్ చేయండి, గ్రూప్గా మార్చుకోండి. మళ్ళీ అవసరం లేదు, గ్రూప్లోకి వచ్చి ఇది గ్రూపు, అన్గ్రూప్, ఇది గ్రూపు, అన్గ్రూప్. ఇప్పుడు దేనికి అది ఇండివిజువల్ పిక్చర్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి అరేంజ్ అనే ఈ పార్ట్ మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక పిక్చర్ కానీ షేప్ కానీ ఇన్సర్ట్ చేస్తేనే వస్తుంది. లేదంటే అంతకుముందు ఆప్షన్స్ అయితే ఇలా హైలైట్ మీకు ఆఫ్ అయిపోయి కనిపిస్తున్నాయి. సో ఇవి మళ్ళీ రిపిటేషన్ తప్ప స్పెషల్గా వచ్చేది ఏం లేదు. మీకు ఇక్కడ పేజ్ లేఅవుట్లో బాగా ఇంపార్టెంట్, పేజ్ని ఎలా అరేంజ్ చేస్తాము, షీట్లు కావాల్సింది ఏది అంటే పేపర్ మీద ప్రింట్ చేయాలి అన్నప్పుడే పేజ్ లేఅవుట్ ఉపయోగిస్తుంది తప్ప డైరెక్ట్గా ఎక్సెల్ ఎలా చూసుకొని నేను ఫైల్ సేవ్ చేసుకున్నా అన్నప్పుడు ఈ పేజ్ లేఅవుట్ అవసరమే లేదు. మీరు ఓన్లీ పేపర్ మీద ప్రింట్ చేయాలి. అలా చేసుకుంటే మీకు ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ ఒకటి సరిపోతుంది, ఇక్కడ చూసుకొని లేదా ఫార్ములాస్ చేసుకుంటాం అంతే తప్ప పేజ్ లేఅవుట్ ఎప్పుడు కూడా పేపర్ మీద ప్రింటింగ్ ఎలా కావాలి, దాని మార్జిన్స్ ఏంటి, అడ్జస్ట్మెంట్ కోసం పేజ్ లేఅవుట్ అనేది చూస్తాం. మనకి ఎక్కువగా పేజ్ లేఅవుట్ అనేది పేపర్ మీద ప్రింట్ చేసేటప్పుడు ఎంఎస్ వర్డ్ కంటే ఇక్కడ ఎక్సెల్లో మనకి చాలా బాగా అవసరం అవుతుంటుంది. ఎందుకంటే ఏ వర్క్ తీయాలన్నా ఏదన్నా కూడా దీంతోనే చేస్తూ ఉంటాం మనం. సార్ ప్రాక్టీస్ చేయండి. అయితే నేను పేజ్ లేఅవుట్తో క్లోజ్ చేస్తాను.